GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సిల్వర్, ఇది బులియన్ మార్కెట్ అంటారు గోల్డ్ సిల్వర్ని. సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు ఈ ఎలా చూడాలి, ఏం చూడాలి, సిల్వర్ ఎట్లా మనం గుర్తుపట్టాలి? ఎవరైతే ఈ వీడియో చూస్తారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. దాంట్లో సైన్ ఇన్ అవ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ సైన్ ఇన్ అయినాక లెఫ్ట్ సైడ్ మార్కెట్స్, కమోడిటీస్, ఈ రియల్ టైం కమోడిటీస్, సిల్వర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు 41.899 డాలర్లో ఉంది. ఈరోజు డేస్ రేంజ్ 41.838, 42.116, 52 వీక్ రేంజ్ అంటే 1 ఇయర్లో 27.545 డాలర్లు, 42.355, 42.35 నుంచి దిగుతుంది అన్నట్టు, అంటే డౌన్ అవుతుంది. 41.889 ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి మన పని ఏంది? ఇక్కడ టెక్నికల్ కనుక అంటే ఇక్కడే ఉంటుంది. టెక్నికల్కి క్లిక్ చేస్తే టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని ఉంది. ఈ టెక్నికల్ ఏం చెప్తుంది? 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, అంటే సిల్వర్ కొంచెం వీక్ అవుతుంది అని చెప్తుంది టెక్నికల్ ఇండికేటర్. హవర్లీ, 5 అవర్స్, డైలీ, వీక్లీ, మంత్లీ. అయితే నాది పెయిడ్ సాఫ్ట్వేర్ కాబట్టి నా దాంట్లో 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే మీ సిస్టమ్ కానీ, మీ సెల్లో కానీ, మీ ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ అన్నీ రావు. అంటే ఫ్రీ వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి, పెయిడ్ వాళ్ళకి అన్నీ ఫ్రీ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నిటి. అందుకని మనము ఇక్కడ చూడొచ్చు. పెయిడ్లోకి వెళ్ళాలంటే నామినల్ ఛార్జెస్ ఉంటాయి. మీరు వెబ్సైట్లోనే investing.com ఆఫర్ అని ఇప్పుడు కొడితే దసరా, దీపావళిలు, లేకపోతే క్రిస్మస్ అని ఇట్లా ఆఫర్లు వస్తాయి. 1 ఇయర్కి ఒక రేట్ ఉంటుంది, 2 ఇయర్స్కి ఒక రేట్ ఉంటుంది. నువ్వు ఒక సిస్టమ్ కావాలన్నా, 2 సిస్టమ్లు కావాలన్నా, 3 సిస్టమ్లు కావాలన్నా, నీకు ఏది కావాలనుకుంటే అట్లా ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఉంటే మంత్లీ ఒక 200 ఎంతో ఉంటుంది ఛార్జెస్. ఇది ఒకటే కాదు, అన్నీ చూడొచ్చు మనం. ఇంటర్నేషనల్ కరెన్సీ చూడొచ్చు, డాలర్లు చూడొచ్చు, రూపాయలు చూడొచ్చు, షేర్లు చూడొచ్చు, డౌ జోన్స్ అమెరికా షేర్లు చెక్ చేసుకోవచ్చు, దాని ఫెయిర్ వాల్యూలు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ investing.comలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది, ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే ఆల్ టైమ్ హై నుంచి కొంచెం తగ్గింది, 42.355 ఆల్ టైమ్ హై. ఇవాళ 42.116 దగ్గరికి వెళ్ళింది పొద్దున, వెళ్ళి ఇప్పుడు కొంచెం ఇంకా డౌన్ అవుతుంది. 41.838 ఉంది, ఇప్పుడు 41.887 ఉంది. ఇక గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం గ్రాఫ్ కనుక చెక్ చేస్తే గ్రాఫ్లో సిల్వర్ గ్రాఫ్ అన్నమాట ఇది. అంటే ఇవి కూడా ఈ సిల్వర్ గ్రాఫ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 1,23,497లో ఇది 850 రూపాయలు పెరిగింది. ఇది RSI 73.69 ఉంది. MACD వచ్చి 2.858. ఇది ఇప్పుడు మనము మీరేం చేయాలంటే ధర ఎంత ఉందో చూసుకోవాలనుకుంటే క్యాప్స్ గోల్డ్ అని ఉంటుంది. మన గూగుల్కి వెళ్ళి క్యాప్స్ గోల్డ్ కొడితే క్యాప్స్ గోల్డ్లో ధరలు చూపిస్తుంది. ఇది అనమాట క్యాప్స్ గోల్డ్. ఇక్కడ 1,28,637 ఇది కిలో ధర. మనము బంగారము గ్రాముల ధరలు చూస్తాము, సిల్వర్ వచ్చేటప్పటికి కిలో ధరలు ఉంటాయి మార్కెట్లో. అంటే ఏంది? ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, న్యూ హైలో ఉన్నాయి గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఇక మనం ఏంటిదిగా ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఆల్ టైమ్ హైలో ఉన్నాయో ఇవి మనం చెక్ చేసుకొని మనము చూసుకోవాలన్నమాట. అంటే ఎవరైతే ఇంట్రాడే చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఇంట్రాడే చేస్తా అంటే లో హైలు చూసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే ఓవరాల్ గ్రాఫులు చూసుకొని. ఇప్పుడు ఉదాహరణకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ అనమాట. అంటే ఏంది? ఇవి సెల్ చూపిస్తున్నా ఇంట్రాడేలోకి పరిమితం. అంటే ఓవరాల్గా తగ్గినప్పుడు కొనుక్కోమని చెప్తుంది, డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ. అంటే ఇవేంది? స్ట్రాంగ్ బైలో ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ షేర్లు, అంటే ఆ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో తగ్గితే కొనుక్కోండి, పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇది చెప్తుంది. ఇక ఇంకొక పద్ధతి ఇవే కాదు, మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఇది ఒకటే కాదు, కమోడిటీస్కి వెళ్ళి గోల్డ్, క్రూడ్ ఆయిల్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, కాపర్, రియల్ టైం కమోడిటీస్ మీద కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మెటల్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఇక్కడే ఇంకోటి మెటల్స్ మీద క్లిక్ చేస్తే మెటల్స్కి సంబంధించినటువంటి అల్యూమినియం, కాపర్ ఇవన్నీ వస్తాయి, లెడ్, నికెల్. సపోజు ఎనర్జీ మీద క్లిక్ చేస్తే
ఎనర్జీకి సంబంధించినటువంటి షేర్లు వస్తాయి అన్నట్టు. మన పని ఏంటిది, ఏవైతే ఉన్నాయో ఎనర్జీ ఇవన్నీ అనమాట. మన పని ఎంతసేపటికి ఏవైతే షేర్లు ఉన్నాయో అంటే కమోడిటీస్లో ఏవైతే గోల్డ్, సిల్వరు, ఇవి బులియన్ మార్కెట్ అంటారు. అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్, కాపరు అవి బేస్ మెటల్స్ అంటారు. ఇక న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ వచ్చి ఎనర్జీ అంటారు. మళ్ళీ అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఉంటుంది. ఇక మన పని ఎంతసేపటికి ఏంటిది, మీరు ఏది ట్రేడ్ చేయదలుచుకుర్రు, మార్జిన్ ఎంత అడుగుతుంది, ఇక్కడ గ్రాఫ్ ఏం చెప్తుంది. ఈ రియల్ టైం కమోడిటీస్లో మీరు సిల్వర్ చేయదలుచుకుర్రా, గ్యాస్ చేయదలుచుకుర్రా, కాపర్ చేయదలుచుకుర్రా, ఎనీ షేరు మీరు ఇప్పుడు కాపర్ మీద క్లిక్ చేశారు, కాపర్ ఏం చెప్తుంది, కాపర్ పెరిగింది, ఎంత పెరిగింది, టెక్నికల్ ఏం చెప్తుంది, టెక్నికల్ చూసుకోవాలి. చూసుకొని టెక్నికల్లో ఏమేమి ఉన్నాయి, ఇంట్రాడే చేస్తా అంటే ఒక పద్ధతి, ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే ఒక పద్ధతి. ఇక్కడ కాపర్ వచ్చేటప్పటికి వీక్లీలో స్ట్రాంగ్ సెల్ ఉంది అంటే రాబోయే రోజుల్లో బాగా పడుతుందని అర్థం. మంత్లీ వచ్చి న్యూట్రల్ ఉంది. ఇంట్రాడేకి వచ్చేటప్పటికి సెల్లోనే ఉంది కాపర్. ఇప్పుడు ప్లస్లో ఉంది ఇక్కడ, కానీ ఇవన్నీ సెల్ చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎట్లా 4.58 నుంచి 4.56లో ఉంది. ఇవి గమనించాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మీరు ఏం చేయాలంటే ఈ గ్రాఫ్ని ఇది చూసుకొని ఈ సెల్ అన్నది తగ్గుతుందా లేదా, ఇది బై అన్నది పెరుగుతుందా లేదా, ఇట్లా అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఏవైతే చెక్ చేసి అన్నీ రాసుకొని ఒక డైరీనో ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఏవేవి ఇంట్రాడేకి పెరుగుతున్నాయి, ఏవేవి తగ్గుతున్నాయి అనేది కనుక రాసుకుంటే తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాతోటి మీరు చిన్న అమౌంట్ తోటి, ఇప్పుడు సపోజు గోల్డ్ ఉందనుకోండి, 1 గ్రామ్ 1000 రూపాయలు ఉంటే చాలు, ఎనఫ్. దాంతో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇలా చిన్న అమౌంట్తో కూడా మనం చేయొచ్చు. ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, అది కూడా చేసుకోవచ్చు. చిన్న అమౌంట్ తోటే ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే మినిమం లాసు, మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తాయి ఆప్షన్స్ అయితే. ఈ ఆప్షన్స్ ఒక పద్ధతి, ఫ్యూచర్స్ ఒక పద్ధతి, ఈ టెక్నికల్స్ ఒక పద్ధతి, ఈ గ్రాఫ్లు ఒక పద్ధతి. ఇవన్నీ చూసుకుంటూ మనం ఏం చేయాలి, ట్రేడింగ్ చేయాలి. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మీరు దయచేసి నాకు కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే మనం డిస్కస్ చేసి మీరు నేర్చుకుంటారా, ఏదైనా ఉంటే మనం నేర్పడానికి కానీ ఏదైనా ఉంటే అంటే డిస్కస్ చేయడానికి వీలవుతుంది. దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.